చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు ఎపిసోడ్ 7. చిత్రపురిలో చిత్ర విచిత్రమైన చెప్తుంది ఎవరు? మళ్ళా మీ చిత్రగుప్త్. చిత్ర విచిత్ర చిత్రపురిలో చిత్రగుప్త్ తిప్పుతున్న చిట్ట. 21 మంది పేర్లు ఉన్నాయన్న. అరెస్ట్ చేసింది కేవలం వల్లవలేని అనిల్ని. మళ్ళీ 20 మంది ఏం చేసిర్రు? ఎవరెవరు ఎంత పైసలు కట్టిండ్రు? పోలీసు వాళ్ళకి ఇల్లు దొరుకుతలేరా? మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఫోటోలు పెట్టిండు మన రాఘవేందర్ రావు గారు నేటి రాత్రిలో. ఇంట్లో నాకు కొంతమంది జర్నలిస్టులు కల్పిస్తున్నారు. వాళ్ళు కొన్ని 3x3 ఛానల్లో కూడా కనబడేటట్టు ఉన్నారు నాకు వాళ్ళ ముఖాలు. కరెక్టేనా? మళ్ళీ వీళ్ళు రోజు మన ఛానల్లో కనబడుతున్నారు కదా, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కరెక్ట్గా పెద్ద పోస్టర్లు కూడా ఉంటాయి, పెద్ద పోస్టర్లు ఉంటున్నాయి. నేను అందుకే అంటున్నా 3x3 ఛానల్ అని చెప్తున్నా. కరెక్టే కదా. 3x3 ఛానల్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. 3x3, 5+5, N ఫర్ కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు బ్యాన్ చేసిర్రు, తెలుసా మీకు? జర్నలిజం అంటే అన్బయాస్డ్గా ఉండాలా, జర్నలిజం అంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలా, ఏ పార్టీకి సపోర్ట్ చేయొద్దు, ప్రజలకు నిర్భయంగా నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి సమాచారం చెప్పాలా, న్యూస్ చెప్పాలా అని చెప్పి సౌమిని సాంప్రదాయని సొప్పిని కట్నం తీసుకునేటోడు గాడిదా. నేను అందాం అనుకున్నా, మన ఇద్దరం ఒకటే. లంచం తీసుకునేవాడు గాడిదా. ఇట్లాంటి డైలాగులు కొడతారు. ఈ డైలాగులు డెలివరీకి వచ్చేసరికి ఎందుకు బంద్ చేసిరు తెలుసా? 3x3, 5+5, N ఫర్ ఎందుకు బంద్ చేసిరు తెలుసా? వైఎస్ఆర్సీపీకి అవుట్ రేట్గా సపోర్ట్ చేసిందట ఈ ఛానల్. అవుట్ రేట్గా ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సమీక్ష తీసుకొని మాట్లాడితే అసలు ఈ సమీక్షల అసలు వీళ్ళు చెప్పిన రివ్యూస్కి అక్కడ వచ్చిన రిజల్ట్లకు పొంతన లేకుండా పోయిందట శ్రీధర్ అన్న. వాట్ ద హెల్ అండ్ హెవెన్, జాతిరత్నాల డైలాగ్ ఉంటుంది చూడు ఒకటి, వాట్ ద హెల్ అండ్ హెవెన్ అని చెప్పి పెద్ద డిస్కషన్ అయిందాడ. యాజమాన్యం పిలిచి కొంతమంది ఇన్ఛార్జీలు ఉంటారు కదా, 3x3 తెలుగు, 3x3 మహారాష్ట్ర, 3x3 ఎక్సెట్రా, వాళ్ళందరికీ వాళ్ళు ఎవరైతే బాస్ ఉంటారో తెలుగుకి పిలిచి కూడా క్లాస్ వీకిండట. ఇది మళ్ళీ గంభీరమైన ఆరోపణలు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ద డేటా. చిత్రగుప్తులో మేము కూడా అడుగుతున్నాం, వాట్ ఈస్ దిస్ హెల్ అండ్ హెవెన్? మళ్ళీ వీళ్ళందరూ ఉద్యోగాలు అయితే అలా చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయనీకే పోలీసు వాళ్ళకి ఎందుకు వస్తలేదు? నాకు పోలీసు వాళ్ళు అంటే అత్యంత గౌరవం. నేను పర్సనల్గా ఈరోజు చిత్రగుప్తులో మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, న్యాయమూర్తులన్నా లా అండ్ ఆర్డర్ కాపాడే ఈ వ్యవస్థ అన్నా నాకు అత్యంత గౌరవం. ఎందుకంటే నాకు తెలుసు పోలీసు వాళ్ళ ఛాలెంజెస్. సో బారాకూన్ మాఫ్, నాకు తెలుసు మీ పర్సనల్ ఆబ్లిగేషన్స్, నాకు తెలుసు పొలిటికల్గా ఎట్లుంటుంది, బ్యూరోక్రాట్స్ మీ మీద ఎట్లా ప్రెషర్ చేస్తారు, పొలిటికల్ ప్రెషర్స్ ఎట్లుంటాయి నాకు తెలుసు. నేను కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడే సగం లా నేర్చుకొని పుట్టినోడిని. సో మీ బాధ నేను అర్థం చేసుకుంటా. అయితే నేనేమంటా అంటే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద కొంచెం నేను పోలీసు వాళ్ళని అంటలేని ఈ మాట రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్తున్నా, అనా జరా ఎక్స్పీడైట్ చేయరు, స్పీడప్ చేయరు ప్రాసెస్ని. చిత్రపురిలో వీళ్ళు ఎవరైతే గద్దలు ఉన్నారో ఈ గద్దలందరికీ బద్దలు వలగొట్టాలా అని చెప్తున్నా. కార్మికులకు దొరకాల్సిన న్యాయం ఖచ్చితంగా దొరకాలా అని అంటున్నా. విల్లాలు కట్టి ఎవడెవడికో ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి ఒకడు నాకు మెసేజ్ పెడతాడు, అరే వాళ్ళు కొనుక్కోకపోతే నేను కొనుక్కున్నారా అంటే, మళ్ళీ కొనుక్కునేటట్టు రేటు పెట్టరా అంట. కార్మికులకు ఎందుకు అమ్ముతున్నావురా? మళ్ళా కొనుక్కునేటట్టు రేటు పెడితేనే అది పెట్టు, లేకపోతే ఇయ్యా అని చెప్పు. మోతబారి మాటలు మాట్లాడక, కమెంట్లు పెట్టక. ఇది చిత్రగుప్తు ఛానల్లో మాట్లాడుతున్నాం, సమాజం పెట్టుకో. నువ్వు 15,000 స్క్వేర్ ఫీట్ అని పెడితే ఓడరా కార్మికుడు కొనేటోడు, 10,000 స్క్వేర్ ఫీట్ అని పెడితే ఓడరా కార్మికుడు కొనేటోడు, ఆ కాడికి వస్తే 5,000 స్క్వేర్ ఫీట్ పెడితే ఓడరా కార్మికుడు కొనేటోడు. గరీబీ పెరుగుతుందని చెప్పి మీరే ఎలక్షన్లో మాట్లాడారు కదా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇలా గరీబ్ వాళ్ళకి ఇల్లు దొరకాలన్నప్పుడు ఆడు 6,000 స్క్వేర్ ఫీట్ పెట్టుకుంటాడరా. నీకు జాగా ఆడు కొంటలేడు కదా, నేను కొన్నానంట. నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. గరీబోడు కడుపు మీద పెట్టి కొన్నావు నువ్వు, నీకు సిగ్గు శరం ఉంటానికి ఇప్పి. నాకు ఇప్పిచ్చే స్తోమత లేదు, కొట్లాడే స్తోమత ఉన్నది. కొట్లాడుతున్నా అలా పక్షాన ఇష్టపెడతా అనుకున్నావు. ఆ చిత్రపురి లేఅవుట్ నేను చిత్రపురిలో ఇంకా అడుగు పెట్ట కూడా. మూవ్ బంద్ కామ్ చాలు, చిత్రగుప్తు స్లోగన్ శ్రీధరన్న ఇప్పటిదాకా మనం చేసిన పోరాటంలో. మూవ్ బంద్ కామ్ చాలు, పని వెనకకి నడిపిస్తూనే ఉంటా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రంజిత్ రెడ్డికి హీట్ తగిలిందా లేదా గుట్టాగుడి విషయంలో? 3,500 ఎకరాల భూమి
దేవాదాయ శాఖకు చెందిన భూమి. ఇదే రాష్ట్రీయ వానరసేన గర్వించి చెప్తున్నా, ఆ రాష్ట్రీయ వానరసేన మెంబర్ లెక్క చెప్తున్నా, 3500 ఎకరాల భూమి అట్టెట్ల అన్యాకాంతరం అవుతుందని గలమిప్పింది కూడా చిత్రగుప్త్. దేవాదాయ శాఖ మీద కూడా కన్నెర్ర చేసింది కూడా చిత్రగుప్త్, రాష్ట్రీయ వానరసేన రెండు కలిపి. సిగ్గులు శరాలు ఉండాలా? 1000 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతుంటే అందులో సుమారు 3448 ఎకరాల భూమికి మీరు కోట్ల కూతారా? ఎంక్వైరీలు పెడతారా? 20% ఆఫ్ ది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయిపోతుంటే మీరు నాటకాలు చేస్తారా? అయ్యా జాగిరా ఇడిచిపెట్టే ప్రసక్తులు ఉండయి. చిత్రపురి ఇడిచిపెడతానంటే మీరు విచిత్రంగా మోసపోడుతున్నారు మీ వల్లనే. ఈ కోణంలో ఒక కవిత గుర్తొస్తుంది అనమాట. నిప్పు నమ్ముకున్నారు, నీళ్ళ నమ్ముకున్నారు, పంచభూతాలనే పాలు వంచుకున్నారు, నిద్రపోతే నీ శరీరం నిలువు నమ్ముకుంటారు, మేలుకో మనిషి మేలుకో. నిప్పు నీరు అన్నీ అమ్ముకున్నారు, ఏమి లేవు. మనం ఇట్లే ఉంటే అన్నీ అమ్ముకుంటారు, మేల్కోవాల్సింది మనమే. కార్మికులకు నేను చెప్తున్నా, ఇడిచిపెట్టలేని ఇది అస్సలు ఇది చిత్రపురిది. ఇప్పుడు చూడు రీడ కథ. చిత్రపురి అవకతవకలపై తవ్వకాలకు రెడీ, 2-3 రోజుల్లో ఎంట్రీ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కదలిక, చిత్రపురి అక్రమాలకు వెలికితీత, గత ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆరా, చిత్రపురి గద్దలపై నిఘా, దోపిడీదారుల గుట్టు రట్టే, జీవితాలు శంకరగిరి మాన్యాలే, కార్మికుల పొట్టగొట్టిన వారికి వదిలిపెట్టరంతే, అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారికి అధోగతే, అప్పనంగా ప్లాట్లు కొట్టేసిన వారికి కటకటాలే, 1000 కోట్ల కుంభకోణ సూత్రధారులకు ఇక చుక్కలే, ఎర్ర రుమాల్ కింద బొరియాలు వెలికితీతకే, కార్మిక పక్షపాతి ముసుగు తమ్మకు, మీరు అంటారు కదా దబిడి దిబిడే, మాటలు రాసి గోతులు తీసిన వారికి శ్రీకృష్ణ జన్మస్థానమే. మాటల రచయిత ఒకరు, తమ్మ. అక్కడ సీన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫోటో చూస్తే ఇందులో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు, పేర్లు చేసిరా. ఇది సినీ పరిశ్రమకు చెందిన భూములు. జర్నలిస్టులకు ఎడికైనా వచ్చిందన్న వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను జర్నలిస్ట్ని కాను, శ్రీధరన్న మీరు కూడా జర్నలిస్ట్ గారు కాదు, మీరు ఒక సాహిత్యం పట్ల మీకు ఉన్న పట్టు నాకు తెలుసు. సో ఈయన కూడా జర్నలిస్ట్ కాదు, మేము చూస్ చేసుకునేటప్పుడు అట్లే చూస్ చేసుకుంటాం. సపోజ్ అనుకుందాం ఒక సెకండ్ కోసం, ఓకే, ఇప్పుడు నాకు చిత్రపురిలో భూమి కావాలి, నేను ఏం చేస్తా తెలుసా? నా భార్య ఒక ఆర్టిస్ట్ అని చెప్పి ఎన్రోల్ చేస్తా, 20,000 30,000 కట్టి, అయిపోయా డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పి రాస్తాం. మేము ఈ సినిమా తీసింది లేదు, నా భార్య యాక్టింగ్ చేసింది లేదు, ఏం లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, భూమి అలాట్ చేసి గిదా. లేదా మీడియా పర్సన్లకు ఎడికైనా వచ్చింది, మీరు తీరి నాకు డేటా ఇయ్యండి, ఎన్ని సినిమాలలో డబ్బు చేసిండ్రు, ఎక్కడెక్కడ చేసిండ్రో చూద్దాం, వాయిస్ మాడ్యులేషన్ టెస్ట్కి పంపిద్దాం తీరి. అందుకే సినిమాలలో న్యూస్ ఛానల్ వస్తుంది కదా, అందులో కనబడతారు. అందులో కూడా కనబడ్డా నాకు ఓకే, అందులో కనబడ్డా ఓకే. నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నావు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే నువ్వు ఏదో ఒకటి దగ్గర మాటలు మాట్లాడాలి కదా. నేను వాయిస్ మాడ్యులేషన్ టెస్ట్ చేపిద్దాం అన్నట్టు, ఖర్చు నేను పెట్టుకుంటా. చూపించడానికి మస్తు చూపిస్తుంది అన్న, కానీ నిజంగా సినిమా కార్మికులకు అన్యాయం జరుగుతుంది కదా, మరి అందాల్సిన వాడికి అందుతలేదు కదా, గది చెప్తున్నాను, అది బాధ. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద నాకు కమెంట్లు పెడతారు, నేను ఇడిచిపెట్టారు రే, నేను అస్సలు ఇడిచిపెట్టా. నా కళ్ళలో వడుడు పాపం, ఆధారాలు దొరికినాయి అనుకో, ఈ 3 అస్త్రాలు ఒక్కసారి ప్రయోగిస్తాను నేను, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, బ్రహ్మాండాస్త్రం. వాళ్ళతో అట్లా మాట్లాడితే మనం గెలవం. ఎందుకంటే మీరు అన్న బ్రహ్మాస్త్రం దాని గురించి కాదు, లీగల్గా పోతే గెలవలేము. ఎందుకంటే వాళ్ళు మీరు అన్నారు కదా కాయిదాలు సృష్టించుకుంటారు వాళ్ళు. అరే మూవ్ బంద్ కామ్ చాలు, మూవ్ బంద్ కామ్ చాలు. అలా మీరు పెట్టుకుంటుంది చిత్రగుప్తుడితో, మీ జాతకాలే మా దగ్గర ఉంటాయి. యమపాశానికి మీరు రెడీ గారు అంతే, యమపాశానికి మీరు రెడీ గారు, మేమే ఇంకా ఇస్తా అయ్యా యమరాజా అని మీకు చెప్తలేము, ఇంకా అలా డేటా ఇస్తలేము, మొత్తం జరాగు మొత్తం తీస్తున్నాం. జరాగు కుండ బత్తలు కొట్టకపోతే చిత్రగుప్త ఛానల్ బంద్ చేసుకోవాలా. నీకు చెప్తున్నా, అంత ఎన్ని కోట్ల కుంభకోణం అనుకున్నావు శ్రీధర్ అన్న, అది ఎన్ని కోట్ల కుంభకోణం అనుకున్నావు. మళ్ళొక్కసారి ఎవరికి కేటాయించిన భూములు ఇంకొకటి ఏళ్ళు పెట్టాలనంటే వెన్నులో వణుకు పుట్టాలి నాకు ఒక్కొక్కడికి. ఇది మాత్రం పక్క, ఇది చేసి తీరుతాం, ఇది చేసి తీరుతాం. సేమ్ అటవీ శాఖ బాధితులకు కూడా సురేఖక్క మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా,
ఇప్పటిదాకా మిమ్మల్ని నేను రాజకీయ నాయకులు అనుకోలే, ఒక తోబుట్టువు కంటే ఎక్కువ మీకు మర్యాద ఇస్తున్నాం, అక్క అని చెప్పి మీకు మేము సంబోధిస్తున్నాం. దయచేసి అటవీ శాఖ ప్రక్షాళన చేయండి. ఫస్ట్ ఆ పీసీసీఎఫ్ని మార్చేయండి, లేదా సస్పెండ్ చేసేయండి, లేదా రాజీనామా ఇచ్చేసి ఆయన జరిగిపోతే ఇంకా బెటర్. దాని మీద ప్రక్షాళన చేసి చేయండి. దేవాదాయ శాఖ భూములకు కూడా జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ చేయండి. మళ్ళీ దేవాదాయ శాఖకే మాట్లాడతావా అని అంటే, లీగల్గా వస్తే వక్ఫ్ భూములకు కూడా చేయరు, ఇల్లీగల్గా వస్తే నేనేం మాట్లాడు. నేను గుడిలకు కూడా అదే మాట్లాడుతున్నా. హక్కు ఉంటేనే మాట్లాడాలి, హక్కు లేకపోతే నేను మాట్లాడాలి. రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. టెక్నాలజీని వాడుకోవట్లేదు. ఇంత టెక్నాలజీ ఉంటుంది, కొంటారు, వాడుకోరు. కొనేటప్పుడు కట్ కమిషన్లు వస్తాయి కదా, సీసీ కెమెరాలు ఉంటాయి, పని చేయనియరు.